Hey guys, welcome back to my channel. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో ఈ వీడియో ఏంటంటే ఫెస్టివల్ ముందు రోజు నైట్ అనమాట ప్రిపరేషన్స్. ఇంకా మంచిగా ఏ ఫెస్టివల్ అన్నా ఫస్ట్ గడపకు పూజిస్తాం కదా, ఇంకా నేనైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత పసుపు పూసేసి కుంకుమ బొట్లంతా పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట. ఈ పనులన్నీ అస్సలు అలవాట్లేవు నాకైతే. ఇంట్లో ఉంటే మొత్తం మమ్మీనే చేసేసేది కదా, ఇక్కడ కొత్తగా హౌస్ షిఫ్ట్ అయిన కాడి నుంచి మొత్తం చిన్నగా నేనే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మార్నింగ్ లేచి ఇవన్నీ చేయాలంటే చాలా లేట్ అయిపోతుంది. అది కాక మనం చాలా స్లో అనమాట ఇట్లా ముగ్గులు ఇవన్నిట్లో. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే ముందు రోజు నైటే మొత్తం క్లీన్ చేసేసుకొని పూజ చేసేసుకుంటున్నా అనమాట గడపకి అవంతా. అసలు మా మమ్మీ అయితే ఇల్లంతా ముగ్గులు వేసేస్తుంది అనమాట. అసలు ఎట్లా వేస్తుందో ఏమో అనిపించేసింది నాకైతే. ఇక్కడ ఒక్కటే వేయడానికి చుక్కలు కనిపించాయి. మనకు ముగ్గు పిండితో అస్సలు గీయడం ఇంత కూడా రాదనమాట. ఇంకా అందుకే సర్లే చాక్ పీస్ అన్న వేద్దాము నీట్గా అని చెప్పి స్టార్ట్ చేసేసాను. ఇంకా ముగ్గు వేయడం కూడా ఫోన్లో ఒక డిజైన్ సింపుల్గా చూసి పెట్టేసుకున్నా అనమాట. అదే వేసేస్తున్నాను. ఇక్కడేమో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి పెట్టేసా, అందుకే మీకు సింపుల్గా వేసేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ లిటరల్లీ ముగ్గు మొత్తం కంప్లీట్ చేసేసరికి నాకు ఎంత టైం పట్టిందో. ఎట్లా కోన్ డిజైన్స్ కొంచెం వచ్చు కాబట్టి సింపుల్గా మేనేజ్ చేసేస్తున్నాను. కోన్ డిజైన్స్ గీసినట్టు గీసేస్తున్నాను అనమాట. ఆ ముగ్గేసాక కూడా నాకు అది ముగ్గు కంటే ఎక్కువ కోన్ డిజైన్ లాగే అనిపిస్తుంది. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే నైట్ వేయడానికి మన టాలెంట్ చూడడానికి ఎవరు ఉండరు అనమాట. ఎందుకంటే మనం ఏమన్నా త్వరగా వేసే టైప్ అయితే ఎప్పుడన్నా వేసేయచ్చు. లిటరల్లీ నేను ఇదంతా వేసేసరికి నాకు 1 అవర్ మినిమం పట్టింది అనమాట. అంతసేపు పగలు వేయాలంటే కష్టం కదా, అందుకే నేను ఇంకా నైటే వేద్దామని ఫిక్స్ అయ్యి వేస్తున్నాను. ఫైనల్గా ముగ్గునైతే ఒక దారికి తీసుకొచ్చా అనమాట. సెంటర్లో మొత్తం అయిపోయింది. ఇంకా సైడ్ చుట్టుకర్రలు అయితే వేసేస్తున్నాను. ముగ్గు పిండితో వేద్దాం అనుకున్నాను. చూడడానికి చాలా కలగా ఉంటుంది కదా, బట్ నాకైతే అస్సలు రాదనమాట. చిన్న చిన్న డాట్స్ పెట్టడానికి అవ్వలేదు గడప మీద. ఇంక ఇక్కడ వేస్తే మొత్తం చెడిపోతుంది అని చెప్పి ఇంకా చాక్ పీస్ తోటే మొత్తం వేసేసా అనమాట. ఫైనల్గా మన ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసేసేయండి. ఇంకా ముగ్గు మొత్తం అయిపోయాక మళ్ళీ దాంట్లో పసుపు కుంకుమ ఉంటుంది కదా, అవి కూడా పెట్టేస్తున్నా అనమాట. ఇంకా ఇదే నేను మార్నింగ్ వేయాలంటే నేను పూజ చేసేసరికి ఇంకా మధ్యాహ్నం అయిపోతుంది. ముందు రోజు నైటే వేసుకొని మంచి పని చేశాను నేనైతే. ఇక్కడ ఫైనల్ లుక్ చూసేయండి ముగ్గుదైతే. ఎలా ఉందో ఖచ్చితంగా కమెంట్ చేసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ముగ్గేసేటప్పుడు అంత కష్టపడిన ఫైనల్గా అవుట్పుట్ చూసుకుంటుంటే చాలా బాగా అనిపించింది అనమాట. నేనైతే ఫుల్ హ్యాపీ, చాలా బాగా వచ్చింది. గడప అంతా ఫుల్ కలగా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ రోజు కొంచెం ట్రెడిషనల్గా శారీ కట్టుకుందాం అనిపించింది. ఇంటి నుంచి మమ్మీది శారీ తెచ్చుకున్నాను. దానికైతే ఓనీ సెట్ చేసి ముందే పెట్టేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ రోజు మళ్ళీ కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా, అందుకే ముందు రోజే సెట్ చేసుకుందామని. లిటరల్లీ నాకు జస్ట్ ఓనీ సెట్ చేయడానికి 1 అవర్ పట్టింది. ఇది కూడా ఇంకా చిన్నగా అదైతే సెట్ చేసి పెట్టేసుకున్నా. కానీ ఏమైంది, నెక్స్ట్ రోజు కట్టుకోవడానికి అస్సలు అవ్వలేదు. అది నాకు ఓనీ సెట్ చేసుకున్న కింద కుచ్చులు అవి ఏం రాలేదన్నమాట పెట్టుకోవడానికి. అందుకే ఇంకా లైట్ తీసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేసేసి ఫస్ట్ అయితే స్నానం చేసేసి ప్రసాదాలకి రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా దేవుడి దగ్గర పూజవి ఐటమ్స్, దేవుడి పటాలు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. మంచిగా క్లీన్ చేసేసుకొని ఇంకా దేవుడికి పూజ కోసం పూలన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా దేవుడి కోసం ప్రసాదం అయితే తయారు చేసేస్తున్నా. ఇక్కడైతే ఫస్ట్ అయితే పానకం చేసేస్తున్నా అనమాట. ఇంకా పానకము వడపప్పు సింపుల్గా అయిపోతాయి కదా, అవి 2 చేసేసాను. ఇంకా ప్రసాదాలు 2 రెడీ అయిపోయాక మంచిగా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నా అనమాట. ఇవన్నీ చేయడం అయితే నాకు చాలా కొత్త అనమాట. అందుకే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఉండుండొచ్చు. బట్ ఇంట్లో అయితే మమ్మీ చెప్తుంటే చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా అదే ఎక్స్పీరియన్స్ తో ఇక్కడ కూడా నేను పూజ అయితే చేసేసాను. పూజ అంతా అయితే చాలా బాగా జరిగింది. ఒకటే అనమాట, ఈ టెంకాయ కొట్టడానికి రాయి ఏం లేదు. ఇంకా కటింగ్ బ్లేడ్ తో కొట్టి లాస్ట్ కి ఫైనల్ గా అయితే టెంకాయ కూడా కొట్టేశాను. ఇంకా హారతి ఇచ్చి పూజ అయితే ఎండ్ చేసేసాను అనమాట. ఇంకా మార్నింగ్ లేచిన కాడి నుంచి పనులు చేసుకుంటూ ఉండేసరికి ఫుల్ నీరసం అయిపోయింది. టిఫిన్ చేయకపోయేసరికి ఇంకా వెంటనే పూజ అవ్వగానే ఫస్ట్ చేసిన పని అయితే ప్రసాదాలు తినేయడము. మంచిగా పానకం తాగేసాను. ఇంకా వడపప్పు కూడా ఉంటే అది కూడా తినేసాను. ఇంకా వెంటనే లంచ్ టైం కూడా అయిపోయింది. ఇంకా లంచ్లోకి ఏదో ఒకటి చేసుకోవాలి కదా. నేనైతే ఈరోజు మష్రూమ్ పులావ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఈ రెసిపీ ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పెట్టాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి. ఇంకా ఫస్ట్ అయితే కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. అప్పుడైతే మనకి చేయడం చాలా సింపుల్గా అయిపోతుంది. అన్నీ హ్యాండీగా ఉంటే టకటక వేస్ట్ చేసేసుకోవచ్చు కదా. ఇంకా నేనైతే కుకింగ్ ప్రాసెస్ కూడా చేసేసాను అనమాట. చాలా సింపుల్గా అయిపోయింది. ఇంకా మంచిగా పులావ్ అయిపోయాక కూర్చొని ప్రశాంతంగా తినేసాను. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మర్చిపోకుండా లైక్ కూడా చేసేసేయండి. అలాగే సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.